అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు వినుకొండలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకులు ఒక్కొక్కరు గొడవపడి దాంట్లో ఒక అతను సోదరులు మిత్రులైనటువంటి రషీద్ అనే వ్యక్తిని హతమార్చడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరమైన విషయం. ఒకే సామాజిక వర్గంలో వాళ్ళు ఒక స్నేహపూర్వకంగా ఉంటూ ఈరోజు వ్యక్తిగత సమస్య వల్ల ఒకరికొకరు పోరాడి ఒకరినొకరు కక్ష సాధింపు చర్య తీసుకుని దాడికి పాల్పడడం అనేది ఈ యొక్క సమాజంలో చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఈరోజు వీనకొండెల్లి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గతంలో చేసినట్టు విధంగానే శవ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మైనార్టీలందరూ కూడా మళ్ళీ గుర్తొచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మైనారిటీల మీద ఎన్ని దాడులు జరిగినాయనేది జగన్మోహన్ రెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తా ఉంది. రాష్ట్రంలో ఇలాంటి కిరాతకమైన పరిపాలన జరుగుతుంది, దుర్మార్గ పరిపాలన జరుగుతుంది, న్యాయం ఎక్కడ లేదు. మనమందరం చూసాం. నంద్యాల అబ్దుల్ సలాం అనే ఒక ఆటో డ్రైవర్ ఆ రోజు అతనికి న్యాయం జరగకపోతే కుటుంబ సమేతం వెళ్లి రైలు ట్రాక్స్ మీద పండుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజే మేము నిలదీశాం. ఈ అధికారాన్ని ఆ రోజు నువ్వు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ సలాం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు అబ్దుల్ సలాం అనే యువకుడు మొత్తం కుటుంబ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి చర్య తీసుకోమని చెప్పి ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీని అందరు కూడా పదే ముస్లింస్ అందరు కూడా వినిపించుకున్నాం. కానీ ఆ రోజు నువ్వు వినబడలే, నీకు కనబడలే, ముస్లిం యొక్క ఆవేదన నీకు గుర్తు రాలేదు. మరి అదే విధంగా మనం చూస్తే పక్కన జిల్లాలో నర్సరాపేట ఊరిలో ఇబ్రాహీం అనే ఒక వ్యక్తి సుమారు 74 సంవత్సరాలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాక్రాంతంగా చేసుకున్న పనులకి అడ్డుపడ్డాడని పట్టపగలే అతను కూడా నరికి హతమార్చడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు కూడా చెప్పాం, నర్సరాపేటలో ఇలా కిరాతకం జరిగింది, ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఆ రోజు కూడా అది అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఆ రోజు కూడా చెవులు వినపడలేదు, కళ్ళు కనబడలేదు. ఆ రోజు మైనార్టీస్ మీద దాడి జరుగుతా ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఈ మైనార్టీ సమస్యలు గుర్తు రాలేదా? మిస్బా అనే 10 సంవత్సరాల బాలిక, ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన జరుగుతుందని ముస్లింస్ అంతా ఆవేదన చెందారు. కొన్ని వందల సార్లు వినపాలించుకున్నాం. మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీ డిప్యూటీ సీఎంగా ఉన్న అంజద్ బాషా, ఉప ముఖ్యమంత్రి ఉన్న అంజద్ బాషా ఒక మైనార్టీగా కనీసం వచ్చి ఈ యొక్క దుర్ఘటనని స్పందించి ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించడం అనేది కూడా చేయలేదు. ఏ ఒక ముస్లిం కుటుంబాన్ని కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రభుత్వంలో వచ్చి భరోసా కల్పించడం అనేది జరగలేదు. మేము ఆ రోజు అన్నాం, ఇలాంటి అలవాట్లు, ఇలాంటి పనులు నువ్వే ప్రోత్సహిస్తున్నావు, దీని పరిణామాలు మనం అందరం కూడా చూస్తాం, సమాజానికి మంచిది కాదు అని చెప్పి ఆ రోజు కూడా అన్నాం. నువ్వు ప్రోత్సహించిన ఇవే పరిణామాలు ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ రోజే నువ్వు ఇలాంటి సంఘటనలు జరగకుండా నువ్వు చర్య తీసుకొని ఉంటే ఈరోజు చట్టం, న్యాయం అంతా నిలబడేది. ఆ రోజు నువ్వు వ్యవస్థల్ని మాయ చేశావు, న్యాయం జరగకుండా చూశావు. ఈరోజు నువ్వు పని పెట్టుకొని ఈరోజు వినుకొండ వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబాలకి పరామర్శించడానికి మళ్ళీ శవ రాజకీయాలు మొదలు పెడతా ఉన్నాం. ఆ రోజు గుర్తు రాలేదా? ఈ ముస్లింల మీద జరిగిన దాడులు గుర్తు రాలేదా? ఆ రోజు నువ్వు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నప్పుడు
ఆ పరిపాలన జరుగుతున్నప్పుడు నువ్వు న్యాయం చేయాలి, చట్టాన్ని అమల్లో తీసుకురావాలని చెప్పి ఆ రోజు నీకు గుర్తు రాలేదా? మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ సంఘటన మనమందరం కూడా దీనికి ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. ఒక సమాజంలో న్యాయ వ్యవస్థ అనేది ఉండాలి. న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం అన్యాయాన్ని ప్రోత్సహిస్తే మనమే వాళ్ళకి అందరికీ సంకేతాలు ఇచ్చినట్టు పరిస్థితి కనపడింది. కాబట్టి మీరు చేసిన గత ప్రభుత్వం చేసిన విధానంగా మేము చేయం. తప్పనిసరిగా జరిగిన సంఘటన దర్యాప్తు చేసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఈ హత్యకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షిస్తాం. న్యాయాన్ని తప్పనిసరిగా ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి కల్పిస్తామని చెప్పి యావత్తు ముస్లిం సమాజానికి భరోసా. తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ముస్లిం మైనారిటీలు అందరూ కూడా తప్పనిసరిగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని కోరుతాం. తప్పనిసరిగా న్యాయం జరిగి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టు, నువ్వు మైనారిటీస్ ని వదిలేసావు కాబట్టి ఈ రోజు నిన్ను మైనారిటీస్ ని గద్దె దించారు. ఆ రోజు మైనారిటీస్ గురించి పట్టించుకోలేదు, ఈ రోజు నువ్వు మైనారిటీస్ పట్టించుకుంటావు. మేము అలా కాదు, గతంలో కూడా మైనారిటీస్ పక్షాల నుంచున్నాం, ఈ రోజు కూడా మైనారిటీస్ పక్షాల నుంచుంటాం. మైనారిటీస్ కి న్యాయం చేసే విధంగా, ఒక మైనారిటీసే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ అందరిని కూడా న్యాయం చేసే విధంగా కూడా మేమందరం కూడా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరొకసారి ఆ యొక్క కుటుంబానికి నా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.